మన బాల్కనీలో చాలా చిన్న చిన్న పాట్స్ ఉంటాయి. చాలా లిమిటెడ్ సాయిల్ అవసరం పడుతుంది. వర్షాకాలం వచ్చే ముందు కొన్ని ఇంపార్టెంట్ పనులు చేసుకోవాలి. మనం పండించిన పంటలు ఉంటాయి కదా, అవి మనం సీడ్స్ స్టోర్ చేస్తాం కదా, 100% జర్మినేషన్ వస్తుంది. అలాగే దాని హార్వెస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. పాట్స్ లో కూడా సాయిల్ అంతా తీసేసి కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరి చిప్పలు రివర్స్ లో పెట్టుకోవాలన్నమాట. సో ఆర్గానిక్ పొటాషియం దీంట్లో దొరుకుతుంది. సీడ్స్ వేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. సీడ్స్ లో జర్మినేషన్ కి ఋతుపవనాలు వచ్చిన 2 days కి ఫ్రెండ్స్ బాల్కనీ గార్డెన్ మెయింటైన్ చేసేవాళ్ళు వర్షాకాలం వచ్చే ముందు కొన్ని పనులు ఇంపార్టెంట్ పనులు చేసుకోవాలి. ఇయర్లీ వన్స్ ఖచ్చితంగా చేసుకోవాలి. అందులో ఈ సీజన్ లో చేస్తే అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అనమాట. మన గార్డెన్ లో హార్వెస్ట్ అవన్నీ బాగా వస్తాయి. ఎందుకంటే బాల్కనీ గార్డెన్ లో రెగ్యులర్ గా సన్లైట్ పడదు కదా, అంటే కాన్స్టెంట్ గా సన్లైట్ పడదు కదా, దానివల్ల ఫంగస్ రావటం, లేకపోతే రూట్ రావటం, లేకపోతే ఇంకేమైనా క్రిమినల్ అలాగే ఉండిపోవడము జరుగుతుంది. సన్లైట్ చాలా ముఖ్యం అనమాట ప్లాంట్ కి. పాట్స్ లో కూడా సన్లైట్ పడాలి. నార్మల్ గా ప్లాంట్ కే కాకుండా పాట్స్ లో కూడా అప్పుడప్పుడు సన్లైట్ పడాలన్నమాట. పడితే అది బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. సో మనం వర్షాకాలం వచ్చే ముందు బాల్కనీ గార్డెన్ ఉండే వాళ్ళు మాత్రం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సమ్మర్ లో వచ్చే ఎండ మాత్రం చాలా మంచి ఎండ అనమాట. సాయిల్ ఉంటుంది కదండి, సాయిల్ అంతా తీసేసి పాట్స్ అన్ని ఖాళీ చేసేసేయాలన్నమాట. 2-3 స్టెప్స్ ఫాలో అవుతే ఏమవుతుందంటే ఇయర్ లాంగ్ మంచి హార్వెస్ట్ తీసుకోవచ్చు. మంచి ఆకులు వస్తాయి, మనకి మంచి ఫ్రూటింగ్ వస్తుంది. అలాగే మంచి పూలు కూడా బాగా హెల్దీగా పూస్తాయి అనమాట. సో మనం దీంట్లో ఫస్ట్ స్టెప్ ఇన్వాల్వ్ చేయాల్సింది ఏంటంటే సాయిల్ డ్రై చేయాలండి. పాట్స్ అన్ని కూడా మొత్తం ఖాళీ చేసేసి ఎంటీ చేసేసి మొత్తం మట్టి అంతా తీసేసి ఆ పాట్స్ బాగా ఎండబెట్టాలి. మట్టితో పాటు ఎండు ఆకులు ఎండబెట్టుకోవాలి. ఏదైనా మనం ట్రిమ్ చేసి పెడతాం కదా, ఏవైనా ఆకులు ట్రిమ్ చేసి పెడతాం కదా, అవి కూడా పెస్ట్స్ లేకపోతే అవి కూడా బాగా ఎండబెట్టేసేసుకోవాలి. అలాగే ఆవు పేడ, ఇంకా వేప ఆకులు, తర్వాత అరటి తొక్కలు, తర్వాత ఎగ్ షెల్స్, ఇవన్నీ కూడా మట్టితో పాటు బాగా ఎండబెట్టుకోవాలి. ఫుల్ సన్లైట్లో ఎండబెట్టుకోవాలన్నమాట. ఇంకా కోకోనట్ షెల్, ఇవన్నీ కూడా ఒక రోజు బాగా ఫుల్ సన్లైట్లో ఎండబెట్టేసేయాలి. పాట్స్తో సహా ఎండబెట్టేసేయాలి. దాంతోపాటు మనము ఇసుక వాడతాం కదా, ఇసుక కూడా మంచిగా ఎండబెట్టేసేయాలి. ఏవైతే మనము పాట్ లేయరింగ్ వాడతామో అవన్నీ కూడా ఎండబెట్టేసేయాలన్నమాట. ఎండబెట్టడం వల్ల ఏంటంటే సాయిల్ రీజువినేట్ అవుతుంది అనమాట. దాంట్లో సాయిల్లో ఒక కొత్త శక్తి వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే సీడ్స్ మంచి జర్మినేట్ అయ్యి మంచి హెల్తీగా గ్రో అవుతాయి అనమాట. సాయిల్ ఎండబెట్టకుండా పాత పాట్లోనే వేసిన సీడ్స్ ఏంటంటే అంత హెల్తీగా గ్రో అవ్వవు. కానీ సాయిల్ బాగా ఎండబెట్టిన తర్వాత ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యి దాంట్లో సీడ్స్ వేస్తే అది చాలా హెల్తీగా గ్రో అవుతుంది. ఇంకొక అయితే బాల్కనీ గార్డెన్ లో చిన్న చిన్న పాట్స్ కి కోకోపీట్ వర్షాకాలం సాయిల్ లో అయితే వాడము. ఒకవేళ కోకోపీట్ వాడాలి అని అనుకునేటప్పుడు కోకోపీట్ కూడా ఎండబెట్టేసేయాలి. చాలా మంచి సన్ లైట్ లో ఎండబెట్టాలన్నమాట ఇవన్నీ కూడా. సో ఎక్కువగా ఏంటంటే మన బాల్కనీలో చాలా చిన్న చిన్న పాట్స్ ఉంటాయి. చాలా లిమిటెడ్ సాయిల్ అవసరం పడుతుంది. ఎక్కువ సాయిల్ అవసరం పడదు వాటికి. ఒక టైప్ ఆఫ్ సాయిల్ వాడతాం అనమాట. ఆ సాయిల్ తో మనకి 100% జర్మినేషన్ వస్తుంది. అలాగే దాని హార్వెస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. అయితే ఈ సాయిల్ ప్రిపరేషన్ చేసుకోవడానికి ఏంటంటే మనం చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ వాడతాము. ఎక్కువగా వాటర్ రిటెన్షన్ ఉండకూడదు అనమాట. అందుకే ఒక వెరైటీ సాయిల్ ప్రిపేర్ చేసాము. అదే సాయిల్ మేము ఎప్పుడు వాడుతూ ఉంటాం అనమాట. అలాగే పాట్స్ ఎలాగ చేసుకోవాలో కూడా చెప్తాను. పాట్ లేయరింగ్ కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం సాయిల్లో ఇసుక తీసుకుంటామండి, గరుగ్గా ఉండాలి. అలాగే దీంట్లో కాంపోస్ట్ తీసుకుంటున్నాము. కాంపోస్ట్ ఏంటంటే కంప్లీట్గా మనము ఆర్గానిక్ కాంపోస్ట్ వాడతాము. సో ఇప్పుడు మనం తీసుకునేది ఏంటంటే ఈక్వల్ ప్రపోర్షన్ ఆఫ్ ఇసుక, సేమ్ పర్సంటేజ్ మనము కాంపోస్ట్ వాడతాము. ఈ రెండు బాగా కలిపేసేయాలన్నమాట. ఈ రెండు కలిపిన తర్వాత ఎప్సమ్ సాల్ట్ వాడాలన్నమాట. ఎప్సమ్ సాల్ట్ మనం ఇప్పుడు ఈ మోతాదు తీసుకున్నాం కదా, ఇసుక ఇంకా కంపోస్ట్, దీంట్లో నేను 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. ఎప్సమ్ సాల్ట్ ఏంటంటే సీడ్స్ వేసారనుకోండి, సీడ్స్లో జర్మినేషన్కి హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ ఎప్సమ్ సాల్ట్. సో ఇప్పుడు దీన్ని సాయిల్ ప్రిపేర్ అయిపోయింది. అయితే మనము సీడ్స్ వేసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. సీడ్స్ బాగా జర్మినేషన్ అవుతాయి. అలాగే అవి పెరుగుతున్న కొద్దీ వాటికి మంచి పోషకాలు వస్తాయి అన్నమాట. సో మనం పాట్ ఎప్పుడైనా తీసుకుంటే కూడా
కంప్లీట్గా డ్రైనేజ్ ఫెసిలిటీ బాగా ఉన్న పాట్ తీసుకోవాలి. దీంట్లో ఈ కన్నాలు నింపడానికి మనము కొబ్బరి పీచు కానీ లేకపోతే ఒక క్లాత్ కానీ వాడతాం అనమాట. కోకోనట్ షెల్స్ ఉంటాయి కదా, కొబ్బరి చిప్పలు ఉంటాయి కదా, కొబ్బరి చిప్పలు రివర్స్లో పెట్టుకోవాలన్నమాట. దాంట్లో ఏంటంటే వాటర్ ఈజీగా ఫ్లో అయిపోతుంది అనమాట. దానిపైన కొబ్బరి పీచు పరుచుకోవాలి. దాంతో ఏంటంటే మట్టి కిందకి జారకుండా ఉంటుంది. దాని తర్వాత మనం ఏదైనా ఎండ ఆకులు మనం ఏదైతే ఎండ పెట్టుకున్నామో అవన్నీ మనం దాంట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించేది మాత్రం క్లాత్ పీస్. ఫస్ట్ క్లాత్ పీస్ వేసేస్తాము. వేసిన తర్వాత 2 ఇంగ్రీడియంట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 ఏంటంటే డ్రై బనానా పీల్ అనమాట, అంటే కంప్లీట్గా డ్రై చేసిన బనానా పీల్, అలాగే వేపాకు కూడా ఎండిపోయిన వేపాకు. ఈ 2 కూడా చాలా అవసరము. రూట్ ఫార్మేషన్ చాలా బాగా అవుతుంది. అండ్ వేపాకుతో ఏంటంటే ఏవైనా చీమలు కానీ లేకపోతే ఏదైనా పురుగులు, పెస్ట్స్ అప్పుడప్పుడు సాయిల్లో వస్తూ ఉంటాయి కదా, అలాంటివి ఏమీ అటాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట, కాపాడుతుంది. యాంటీ ఫంగస్ కూడా పనిచేస్తుంది అనమాట వేపాకు. అలాగే బనానా పీల్ ఏంటంటే దాంట్లో మంచి ఫాస్ఫరస్ ఉంటుంది, అలాగే మంచి పొటాషియం ఉంటుంది అనమాట. సో ఆర్గానిక్ పొటాషియం దీంట్లో దొరుకుతుంది. రూట్స్ బాగా డెవలప్ అవుతాయి, తొందరగా మనకి హార్వెస్ట్ వస్తుంది అండ్ హెల్దీ హార్వెస్ట్ వస్తుంది. వేసిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసిన సాయిల్ని దీంట్లో వేసేసుకోవాలన్నమాట. దీంట్లో వేసేసుకున్న తర్వాత మనం సీడ్స్ వేస్తాం కదా, అలాగే సీడ్స్ ఉన్నాయనుకోండి, మనం పండించిన పంటలు ఉంటాయి కదా, అవి మనం సీడ్స్ స్టోర్ చేస్తాం కదా, ఆ స్టోర్ చేసిన సీడ్స్ కూడా ఒకసారి ఎండలో బయట తీసి పెట్టాలన్నమాట. లేకపోతే ఏమవుతుంది, దాని జర్మినేషన్ పీరియడ్ ఎక్కువ అవుతుంది అనమాట, లేదా అంటే అసలు అవి సీడ్స్ స్ప్రౌటింగ్ అవ్వదు. అందుకే కొంచెం ఎండలో పెట్టాలన్నమాట. పెట్టేసి మనం అన్ని రెడీ చేసి పెట్టుకుంటే వర్షాకాలం వచ్చిన తర్వాత ఇవన్నీ పాట్స్ కూడా ఫిల్ చేసుకొని ఏవేవి సీడ్స్ వేసుకుంటామో వేసుకోవచ్చు అనమాట. అయితే ఈ మధ్య ఈ రోజు వరకు ఎండ ఉంటుంది, తర్వాత ఉండదు అన్నట్టుగా లేదు కదా, ఎప్పుడు సడన్ గా వర్షం పడుతుందో కూడా తెలీదు. అందుకనే ఇప్పుడు నుంచి ఎండబెట్టేసుకుంటే రెడీగా మనము ఎక్కువగా అయితే మనము ఋతుపవనాలు వచ్చే ముందు ఎండబెడితే ఏమవుతుందంటే ఋతుపవనాలు వచ్చిన 2 daysకి మనము సీడ్స్ వేసేస్తే ఆ వేడికి మంచిగా జర్మినేషన్ అవుతాయి అన్నమాట. బట్ ఇప్పుడు ఈ కాలంలో మనకి ఏంటంటే ఎప్పుడు వర్షాలు పడతాయో ఎప్పుడు గాలి వస్తాయో తెలియదు కదా, అందుకనే ముందు నుంచే ఎండబెట్టేసుకొని పెట్టుకుంటే కనీసం మనకి ఒక 50% అన్నా అది సాయిల్ స్టెరిలైజేషన్ కానీ అలాగా అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకే ఈ చిన్న చిన్న పనులన్నీ మనం చేసి పెట్టేసుకోవాలి. ఒకసారికి మాకు సాయిల్ ఎండబెట్టడానికి కుదరలేదన్నమాట. ఆ ఇయర్ అంతా మాకు సరిగ్గా హార్వెస్ట్ సరిగ్గా రాలేదు. ఎప్పుడైతే ఎండబెట్టి అన్ని కూడా మంచిగా పాట్స్ అన్ని తీసి ఎండబెట్టామో అవి బాగా జర్మినేషన్ అయ్యాయి, అన్ని మొక్కలు కూడా బాగా పెరిగాయి. సో అందుకే ఈ ఏం శ్రమ అనుకోకుండా ఒక 2 days మనం కష్టపడ్డామంటే అన్ని ఖాళీ చేసుకోవడానికి ఒక రోజంతా ఎండబెట్టేసి పాట్ అలా ఫిల్ చేసుకుంటూ పెట్టుకుంటాం అనమాట. సో అలాగా ఈ వర్షాకాలం ముందు చేసే పనులన్నీ ఇవన్నీ అనమాట. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.